శ్రోతలందరికీ నమస్కారం. అయ్యంగారి ఇంటి సొగస చాప్టర్ 10లోకి వెళ్ళబోయే ముందు జరిగిన కథ ఒకసారి వినేస్తే స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? మరుసటి రోజు ఉదయం సాత్విక రోజు కన్నా ముందే నిద్రలేచి తలస్నానం చేసి రెడీ అయ్యి గార్డెన్లోకి వెళ్ళి తాజా పూలు అరటిపళ్ళు కోసుకొని వచ్చి తన దగ్గర ఉన్న సాయినాథుని ఫోటోకి ఆ పూలతో అలంకరణ చేసి తనకు వచ్చిన విధంగా పూజ చేసి సన్నీకి అంతా మంచే జరగాలని కోరుకొని పళ్ళు నైవేద్యంగా సమర్పించి హారతి ఇచ్చి ఆ తర్వాత విభూది ఆ పళ్ళు తీసుకొని సన్నీ రూమ్లోకి వెళ్ళింది. ముడుచుకొని నిద్రపోతున్న సన్నీ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి సన్నీ బంగారం లేమ్మా అంటూ మెల్లగా నిద్రలేపింది. పూర్తిగా కళ్ళు తెరవకుండానే సాత్విక చేయి పట్టుకొని లాగి నువ్వు కూడా రామ్మా ఇంకొంచెం సేపు పడుకుందాం అని మారంగా అంటూ మళ్ళీ ముసుగు తన్నాడు సన్నీ. ఆ పసివాడు ఎప్పుడు అమ్మ అని పిలిచినా ఎందుకు తన మనసు అంతలా పులకరిస్తుందో అర్థం కాక ఒకసారి నిట్టూర్చి చిన్నగా సన్నీ నేను మీ మిస్ని లేనా అన్న అని మృదువుగా సన్నీ బుగ్గలు తట్టింది సాత్విక. ఆమె మాటలతో అమ్మ లేదు ఇక రాదు అనే నిజం గుర్తొచ్చి కళ్ళ నుండి చెంపల మీదకు జారుతున్న కన్నీరు తుడుచుకుంటూ లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ మిస్ అని చెప్పాడు సన్నీ. ఆ బాబు కన్నీళ్లు తుడుస్తూ దగ్గరికి తీసుకొని హ్యాపీ బర్త్డే సన్నీ బాబు అని చెప్పి మరోసారి నుదుటి మీద ముద్దు పెట్టుకొని సరే ఇప్పుడేమో నువ్వు త్వరగా బాత్రూమ్కి వెళ్ళేసి బ్రష్ చేసుకుంటావంట. నువ్వు బ్రష్ చేసుకోగానే నేనేమో స్నానం చేయిస్తా. అప్పుడు ఎంచక్క మనం డైనింగ్ హాల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అని చెప్తున్న సాత్వికను కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఏంటి మిస్ డైనింగ్ హాల్కా? కానీ నేను ఇంకా అంత పెద్దవాడిని అవ్వలేదు కదా అన్నాడు తన హైట్ చూసుకుంటూ. మామూలుగానే పెద్దవిగా ఉండే ఆ నీలి కళ్ళు ఇప్పుడు ఇంకా ముద్దొస్తుంటే ఒకసారి ఆ కళ్ళ మీద ముద్దు పెట్టుకొని మా సన్నీ బాబు ఎంత ముద్దొస్తున్నాడో అని మెటికలు విరిచి అవును డైనింగ్ హాల్కే, ఇవాళేమో నీ హ్యాపీ బర్త్డే కదా కాబట్టి ఇవాళ మనకి నో రూల్స్ నో రిస్ట్రిక్షన్స్. ఎవరైనా ఏమైనా అన్నారనుకో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటూ డ్రెస్ చేతులు పైకి లాక్కుంది పెద్ద రౌడీ ఫోజులో. సాత్విక ఫోజులు చూసి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతూ మా పెదనాన్న మీకంటే పెద్ద రౌడీ, మీరు తట్టుకోలేరు జాగ్రత్త అనేసి బాత్రూంలోకి తుర్రుమన్నాడు సన్నీ. సన్నీ మాటలు వినగానే శ్రీనివాసన్ గుర్తొచ్చి ఉత్త రౌడీ కాదురా సామి రక్తం తాగే రాక్షసుడు అనుకుంటూ సన్నీ కోసం ఎదురు చూడసాగింది. సాత్వికను బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకెళ్ళడానికి వచ్చిన గౌరీ సాత్విక తన రూమ్లో లేకపోవడం చూసి ఈ అమ్మాయి గారు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటారు, అయినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రూమ్ లాక్ చేసుకోమని చెప్పినా అస్సలు వినరు ఏంటో అనుకుంటూ రూమ్ లాక్ చేసి తాళం చెవి తీసుకొని సన్నీ రూమ్ దగ్గరికి వచ్చింది. అక్కడ కూడా ఎవరూ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటుండగా బాత్రూంలో నుండి నవ్వులు వినిపించడంతో అక్కడికి వెళ్ళిన గౌరికి సన్నీకి నవ్వుతూ స్నానం చేపిస్తున్న సాత్విక చక్కలి గిలి మిస్ అంటూ నవ్వుతున్న సన్నీని చూసి ముచ్చటగా అనిపించి అలాగే చూస్తూ నుంచుండిపోయింది. స్నానం చేయించడం అయిపోయి సన్నీకి టవల్ చుట్టి అలాగే ఎత్తుకొని వచ్చిన సాత్విక నిలబడిపోయి చూస్తున్న గౌరిని చూసి ఏంటి గౌరీ అలా వింతగా చూస్తున్నావు అని అడిగింది. ఏం లేదమ్మా, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అచ్చం తల్లి కొడుకుల్లానే కనిపించారు. బాబుని చూసుకోవడానికి మిమ్మల్ని అయ్యగారు ఎందుకు ఎంపిక చేశారో ఇప్పుడు బాగా అర్థమైంది నాకు అంది గౌరీ. ఆమె చెప్పిన మాటలు ముందు సంతోషం కల్పిస్తే లాస్ట్లో అన్న మాటలు మాత్రం కోపాన్ని తెప్పించాయి సాత్వికకు. కానీ పైకి ఏమీ అనలేక సందు దొరకడం ఆలస్యం అయ్యగారి భజన మొదలు పెట్టేస్తుంది అని మనసులో తిట్టుకొని ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది.
మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా. అందరూ రాకముందే తీసుకెళ్దామని త్వరగా వచ్చాను. కానీ మిమ్మల్ని చూస్తూ ఇలాగే ఉండిపోయాను. త్వరగా రండమ్మా, వెళ్దాం, లేదంటే నేను తిట్లు తినాల్సి వస్తుంది అంటున్న గౌరిని, నువ్వు వెళ్ళు, బాబుని రెడీ చేయడానికి నాకు టైం పడుతుంది, నేను వచ్చేస్తాలే అంది సాత్విక. మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళకపోతే బాబుగారికి కోపం వస్తుందమ్మా. బాబుని తర్వాత రెడీ చేయొచ్చు, ముందు మీరు వచ్చేయండి అని అడిగింది గౌరి. ఆయమ్మ, ఇవాళ నా పుట్టినరోజు కదా, నేను ఏం చేసినా పెదనాన్న ఏమీ అనరు, అలాగే నేను ఏది అడిగినా కాదనరు. నిన్ను తిట్టొద్దని పెదనాన్నకి నేను చెప్తాలే అని సన్నీబాబు అనడంతో ఇక చేసేదేం లేక, సరే బాబు నేను వెళ్తున్నా అని సాత్విక వైపు తిరిగి, కొంచెం త్వరగా వచ్చేయండమ్మా ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోయింది గౌరి. ఆమె వెళ్ళిన తర్వాత సన్నీ తల శుభ్రంగా తుడిచి, పుట్టినరోజు కోసమని శ్రీనివాసం తెప్పించి ఉంచిన కొత్త డ్రెస్సుల్లో ఒకటి తీసి సన్నీకి వేసి మంచిగా క్రాఫ్ దువ్వి బాబా విభూది నుదుటిన పెట్టి సన్నీని ఎత్తుకొని నైవేద్యంగా పెట్టిన అరటిపళ్ళు కవర్లో వేసుకొని డైనింగ్ హాల్కి బయలుదేరింది సాత్విక. డైనింగ్ హాల్కి వచ్చిన శ్రీనివాసం అక్కడ సాత్విక లేకపోవడంతో టేబుల్ మీద వంట పాత్రలు తెచ్చి పెడుతున్న గౌరి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. భయంగా నీళ్లు నములుతూ, అది బాబుగారు, ఆ అమ్మాయి గారు అంటూ నసగడం మొదలుపెట్టింది గౌరి. ఏంటి గౌరి, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావా? ఏదైనా అడిగితే సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి ఆ నసగడం ఏంటి అన్నాడు శ్రీనివాసన్. అతని కోపానికి ఇంకా భయపడుతూ, అది కాదు బాబుగారు అని చెప్తూ డోర్ వైపు చూసి, అదిగో అండి వచ్చేశారు అంది గౌరి. నిన్ను వెళ్ళి తీసుకురమ్మన్నాను కదా, తనే రావడం ఏంటి అంటూ గుమ్మం వైపు చూసి మాట మధ్యలోనే ఆపేశాడు శ్రీనివాసన్. గుమ్మంలో బాబుని ఎత్తుకొని నిలబడ్డ సాత్వికను చూడగానే గతంలోని ఏవో దృశ్యాలు కళ్ళ ముందు కదలాడడమే దానికి కారణం. సన్నీని తీసుకొని డైనింగ్ హాల్లోకి వచ్చిన సాత్వికను చూడగానే తంగవల్లి కోపంతో మండిపోతూ, నా మనవణ్ణి ఎత్తుకోవడానికి ఎంత ధైర్యం నీకు? నిన్ను డైనింగ్ హాల్లోకి రానివ్వడమే ఎక్కువ. మాతో సమానంగా కూర్చొని తిన్నంత మాత్రాన మాలో ఒకరివైపోతావా అంటూ సాత్విక దగ్గరికి వెళ్ళి సన్నీని ఒక్కసారిగా చేయి పట్టుకొని కిందకి లాగేసింది. ఆమె అరుపులకే బిక్కమొహం వేసుకున్న సన్నీ ఆమె విసురుగా లాగడంతో చేయి నొప్పిగా అనిపించి అమ్మా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. వాడి ఏడుపుకి సంజయ్ లేచి అమ్మ ఆగు అంటూ తంగవల్లిని వెనక్కి లాగితే శ్రీనివాసన్ కళ్ళు ఎర్రబడి పిడికిలి బిగిస్తూ అతి కష్టం మీద కోపాన్ని అంచుకొని, అత్తయ్య, ఇంకొక మాట మీ నోట్లో నుండి వస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి గౌరీ వైపు తిరిగి, గౌరీ, రేపటి నుంచి అత్తయ్య డైనింగ్ హాల్కి రారు, నువ్వే ఆమెకి ఏం కావాలంటే అవి ఆ రూమ్కి తీసుకెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పాడు. మేనల్లుడి గొంతులో కోపానికి వణికిపోతూ, మొదటికే మోసం వచ్చేలా ఉంది, డైనింగ్ హాల్కి కూడా రాకపోతే ఇక నాకు విలువేముంటుంది అనుకొని, లేదులే బాబు, నేను ఇంకేమీ మాట్లాడనులే, ఎందుకో నా మనమణ్ణి ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకుంటే చూడలేకన్నాను, మీకు ఇష్టమైనప్పుడు మధ్యలో నాదేముంది, ఇక ఏమీ మాట్లాడనులే అంటూ వెళ్ళి తన చైర్లో కూర్చుంది. జెస్సికా లేచి వచ్చి ఏడుస్తున్న సన్నీని దగ్గరికి తీసుకొని బిత్తరపై నుంచున్న సాత్వికను చేయి పట్టుకొని తీసుకెళ్ళి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఏంటి సన్నీ బాబు, ఇవాళ నీ బర్త్డేకి మేమందరం నీ రూమ్కి వచ్చి విష్ చేయాలి కదా, నువ్వే మా దగ్గరికి వచ్చేసావా? అవును, చాక్లెట్స్ ఏవి అంటూ సన్నీ షర్ట్ పాకెట్లో చేయి పెట్టింది జెస్సికా. జెస్సికా పాకెట్లో చేయి పెట్టడంతో చక్కలిగిలి పుట్టగా కిలకిలా నవ్వుతూ, ఆంటీ, నన్ను మా మిస్ రెడీ చేసింది, చాక్లెట్స్ కావాలంటే ఆమెనే అడగండి అన్నాడు సన్నీ. సాత్విక వైపు తిరిగి, ఏంటమ్మా మిస్, మీ శిష్యుడు పుట్టినరోజుకి మాకేమైనా నోరు తీపి చేసేది ఉందా లేదా అని అడిగింది జెస్సికా. ఆమె మాటలకు తను కూడా నార్మల్ మూడ్లోకి వచ్చేసి, గౌరీ, కొద్దిగా పంచదార తీసుకొనిరా,
ఇక్కడెవరికో నోరు తీపి చేయాలంట అంటూనే ఈలోగా అందరూ ఈ ప్రసాదం తీసుకోండి అని కవర్లో పెట్టి తెచ్చిన అరటిపళ్ళు టేబుల్ మీద మధ్యలో ఉంచింది. సాత్విక మాటలకు జెస్సికా చిన్నగా నవ్వితే శ్రీనివాసన్ కోపం తగ్గి మొహంలో చిరునవ్వు చోటు చేసుకుంది. ఇక సంజయ్ అయితే అదేదో పెద్ద జోక్ అయినట్లు పెద్దగా నవ్వుతూ, ఎంతైనా మీరు చాలా స్మార్ట్ సాత్విక గారు, ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా మాట్లాడతారు అంటూ సాత్విక టేబుల్ మధ్యలో ఉంచిన కవర్ తీసుకొని అందులో అరటిపళ్ళు చూసి, ఏంటండి ప్రసాదం అన్నారని ఏ చక్కెర పొంగులో పులిహోర అని ఆశపడితే అరటిపళ్ళు మాత్రమే ఉన్నాయి అన్నాడు. బాబు పుట్టినరోజు కదా అని బాబాకు పూజ చేసి నైవేద్యం పెట్టిన పళ్ళు అవి, ఇష్టం ఉన్న వాళ్ళు తినండి, అలాగే అవి మీ తోటలోవే కాబట్టి వాటికి అంటు ఏమీ ఉండదు అంది ఓరకంటితో తంగవల్లి వైపు చూస్తూ. పైకి కనిపించకపోయినా తంగవల్లి మాటలతో సాత్విక బాగా ఫీల్ అయిందని, అందుకే అలా మాట్లాడుతుందని అర్థం చేసుకున్న జెస్సిక, దేవుడి ప్రసాదానికి అంటూ ముట్టు చిన్న పెద్ద తేడాలేవీ ఉండవు అంటూ బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్న గౌరీ చేతికి ఆ పళ్ళు ఇచ్చి, అందరికీ ఇచ్చి మీరు కూడా తీసుకోండి అని చెప్పింది. తంగవల్లి మళ్ళీ మాట్లాడితే ఏమవుతుందో అన్నట్లుగా మౌనంగా ఆ అరటిపండు తీసి పక్కన పడేసి వడలు ఇడ్లీల మీద దాడి మొదలుపెట్టింది. సంజయ్ మాత్రం అతి జాగ్రత్తగా కళ్ళకద్దుకొని తినగా శ్రీనివాసన్ మొహంలో ఏ భావం లేకుండా పండు తినేసి టిఫిన్ చేయడం మొదలుపెట్టాడు. ఇక సాత్విక జెస్సికా దగ్గర ఉన్న సన్నీని దగ్గరకు తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని తను తినకుండా బాబుకు తినిపించడం మొదలుపెట్టింది. అది చూసి జెస్సికా ముచ్చట పడితే శ్రీనివాసన్ లోపల చాలా సంతోషంగా అనిపిస్తున్న బయటికి ఏ భావం కనిపించనీయకుండా మౌనంగా తింటున్నాడు. తంగవల్లి కోపంతో ఏదో అనబోయి మళ్ళీ బయటికి అంటే ఏం తంటా వస్తుందో, దొంగపీనుగా కావాలనే చేస్తోంది అని నోట్లో తిట్టుకుంటూ ఆ కోపంతో ఇంకో 2 వడలు కసకసా నమిలిపారేసింది. సంజయ్ మాత్రం, ఏంటి సాత్విక, మా సన్నీ బాబు ఇంకా చిన్నోడనుకుంటున్నారా, వాడికి 6 ఏళ్ళు వచ్చేసాయి, వాడి తిండి వాడు తినగలడు అని తనేదో జోక్ చేసినట్లుగా నవ్వసాగాడు. చూడండి సంజయ్ గారు, ఒక తల్లి కంటికి బిడ్డ ఎంత ఎదిగినా పసివాడిలానే కనిపిస్తాడు, అలాగే సన్నీకి వచ్చింది 6 ఏళ్ళే 16 ఏళ్ళేమీ కాదు అంది కోపంగా సాత్విక. సాత్విక మాటలకు తంగవల్లి నోరు అమాంతం తెరిచి నోట్లో పెట్టుకున్న వడ కూడా కిందకి పడిపోగా సంజయ్ నోటమాట రానట్లు అంతే గుడ్లప్పగించి చూడసాగాడు. జెస్సిక శ్రీనివాసన్ షాక్ అయినట్లు చూస్తుంటే వాళ్ళందరి రియాక్షన్ చూసి తను ఏమన్నదో గుర్తు తెచ్చుకొని, అంటే ఒక కేర్ టేకర్గా సన్నీ బాధ్యత నాదే కదా, అంటే ఒక అమ్మలాగే చూసుకోవాలి కదా అని అలా అన్నాను, అంతే అంతే అని తడబడి చెప్తూ, నీకేమైందే సాత్విక, ఇలా బాబు మీద ప్రేమ పెంచేసుకొని అడ్డంగా బుక్ అయిపోతున్నావు అని తనని తానే తిట్టుకోసాగింది మనసులో. ఇక ఎవరూ ఏమీ మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయారు. జెస్సికా మాత్రం సన్నీ తినడం పూర్తయి సాత్వికత కూడా తినే వరకు ఆగి వెళ్తూ సాత్విక బుగ్గ మీద ముద్దు పెట్టి, చాలా సంతోషంగా ఉందమ్మా, నీ వల్ల సన్నీ కళ్ళల్లో మాత్రమే కాదు నా శ్రీ కళ్ళల్లో కూడా నిజమైన ఆనందాన్ని చూశాను అని చెప్పి వెళ్ళిపోయింది. జెస్సికా మాటలకు అయోమయంతో, ఏంటి ఆ రాక్షసుడి కళ్ళల్లో ఆనందమా, అది కూడా ఎవరిని మాటలతో హింసించకుండానేనా, అయ్యో పిచ్చి జెస్సికా ఆంటీ, మీకు ఏమీ తెలియదు అనుకుంటూ బాబుని తీసుకొని తిరిగి వాళ్ళ రూమ్ వైపు వెళ్ళిపోయింది. వెళ్తున్న సాత్వికను చూస్తూ నిజంగానే తల్లి కొడుకుల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు అని గౌరి సంతోషపడుతుంటే సరోజ మాత్రం అనుమానంగా చూస్తూ, ఇంత తొందరగా ఎవరైనా ఇంత ప్రేమ పెంచుకోగలరా, లేదంటే ఏదైనా ఆశించి ఇలా నటిస్తుందా అని ఆలోచనలో పడింది. ఆ రోజు సాయంత్రం విద్యుత్ దీపాల అలంకరణలో అయ్యంగార్స్ ప్యాలెస్ కుబేరుని స్థావరమా అన్నట్లుగా స్వర్ణకాంతులతో మెరిసిపోతోంది. కొత్తగా వేసిన రంగులు ఆ దీపాల కాంతుల్లో
మరింతగా తలుకునేనుతూ భవంతి అందాన్ని పెంచుతున్నాయి. పూల అలంకరణలు అందంతో పాటు సువాసనను కూడా పంచుతూ పరిసరాలను మరింత ప్లెజెంట్గా చేస్తున్నాయి. గార్డెన్లో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్న అతిథులు కూడా ఆ ఇంటి స్థాయికి తగ్గవారే అన్నట్లుగా వారి వేషధారణ, హావభావాలు తెలియచేస్తున్నాయి. ఇంటి నౌకర్లు వచ్చిన వారికి ఏ లోటు రాకుండా అతిథి మర్యాదలు చేస్తున్నారు. ఆ ఫంక్షన్కి మూల కారణమైన రోహిత్ అయ్యంగార్ అదేనండి, మన సన్నీ బాబు రాజకుమారుల్లా మెరిసిపోతూ సింహాసనం లాంటి చైర్లో కూర్చొని అక్కడ జరుగుతున్నవన్నీ వింతగా గమనిస్తున్నాడు. సంజయ్ సన్నీ పక్కన కూర్చొని సీతాకోకచిలుకల్లా రకరకాలుగా అలంకరించుకొని వచ్చిన అమ్మాయిలకు సైట్ కొడుతున్నాడు. శ్రీనివాసన్ వచ్చిన అతిథులను ఒకసారి పలకరించి తన బిజినెస్ ఫోన్స్లో మునిగిపోయి అటూ ఇటూ తిరుగుతూ పలకరించిన వాళ్ళతో మర్యాదపూర్వకంగా చేయి కలుపుతూ వాళ్ళని కూర్చోమ్మని సీట్ చూపిస్తూ హడావుడిగా ఉన్నాడు. అంత హడావుడిలో కూడా అతని కళ్ళు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నాయి. మధ్యలో రామన్ని పిలిచి బర్త్డే కేక్ ఇంకా ఎందుకు రాలేదో కనుక్కోమని చెప్పగా రామన్ ఈవెంట్ మేనేజర్కి కాల్ చేసి కేక్ వచ్చేసిందట సార్, బట్ కేక్ కట్ చేసే టైంకి ఇక్కడికి తీసుకురావచ్చు అని పక్కనే ఉంచారు అని చెప్పాడు. సరే తెచ్చి టేబుల్ మీద అరేంజ్ చేయమని చెప్పు. జెస్సికా ఆంటీ వాళ్ళు ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదో చూసొస్తాను. వాళ్ళు వచ్చేస్తే పార్టీ స్టార్ట్ చేయొచ్చు. ఈలోగా నువ్వు మరోసారి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో అని చెప్పి ప్యాలెస్లోకి వెళ్ళాడు. మరోవైపు అదే పార్టీలో ఉన్న ఒక వ్యక్తి కొద్దిగా పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి నేను చెప్పింది ఏం చేశావు, ఏదైనా తేడా జరిగిందో సంజాయిషి చెప్పుకోవడానికి నువ్వు మిగిలి ఉండవు అంటుండగా ఫోన్లో అవతలి వ్యక్తి లేదు సార్, మీరు చెప్పినట్లే చేశాను. పెద్ద కేక్ మామూలుగానే ఉంటుంది, చిన్న కేక్లో మాత్రం చాలా డేంజరస్ పాయిజన్ కలిపాను. నోట్లో పెట్టుకున్న 10 సెకండ్స్లో దాని ఎఫెక్ట్ కనిపించడం మొదలవుతుంది అన్నాడు. పార్టీలో ఉన్న అతను ఖచ్చితంగా అనుకుంది జరుగుతుంది కదా అని మరోసారి అడగ్గా అవతలి వ్యక్తి ఖచ్చితంగా జరుగుతుంది. కేక్ తిన్న వాళ్ళ నరాలు పెరాలసిస్ వచ్చినట్లుగా పనిచేయడం మానేసి అరగంటలోనే యమపురికి చేరుకుంటారు. ఆ కాస్త టైంలో వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళరు, తర్వాత వెళ్ళినా ఉపయోగం ఉండదు. అలాగే పోస్ట్ మార్టంలో చెక్ చేసినా కేక్లో పాయిజన్ కలిసినట్లు ఎవరూ కనిపెట్టలేరు. ఏదో మామూలుగా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది అనుకుంటారు అన్నాడు. పార్టీలో ఉన్నతను ఆనందాన్ని అణిచిపెట్టుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న వాళ్లకు హలో చెప్తూ సరే రేపు పేపర్లో ప్రముఖంగా ఈ వార్తే రావాలి. 3 నెలలుగా ప్యాలెస్లో ఏ చావు చూడక బోర్ కొడుతోంది అనగానే అవతలి వ్యక్తి సరే సార్ ఉంటాను. ఆ కేక్ తెచ్చిన వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుంది అనగానే పార్టీలో ఉన్నతను సరే పని ముగిశాక ఎప్పటిలాగే నీకు రావాల్సింది నీ చేతికి అందుతుంది. నేనుగా ఫోన్ చేసే వరకు నన్ను కాంటాక్ట్ చేయాలని ట్రై చేయకు, అది మన ఇద్దరికీ మంచిది కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వాళ్ళ టార్గెట్ ఎవరో, పుట్టినరోజు పార్టీ ఎవరి చావుకు ముహూర్తంగా మారబోతుందో లేదా ఇంకేమైనా అకస్మాత్తుగా జరుగుతాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే. మీ శ్రీజ.